నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలంలో ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ బదిలీ తీవ్ర కలకలం రేపింది. అంతంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుడి శేఖర్ను అదే మండలంలోని షేరిగూడెం గ్రామ పంచాయతీ పాఠశాలకు డిప్యూటేషన్పై విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంతంపేట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శేఖర్ సార్ను తిరిగి తమ పాఠశాలలోనే కొనసాగించాలంటూ పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. శేఖర్ను బదిలీ చేయడం వల్ల అంతంపేట పాఠశాలలో బోధన దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్పంచ్, పెద్దలు, యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. శేఖర్ను వెంటనే అంతంపేట పాఠశాలకు తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనపై గట్టుప్పల్ మండలం విద్యాశాఖ అధికారి అమృతాదేవి స్పందించారు. షేరిగూడెం పాఠశాలకు శేఖర్ స్థానంలో మరో ఉపాధ్యాయుడిని లేదా ఉపాధ్యాయునిని డిప్యూటేషన్పై నియమించేటువంటి వీలుంటే ఆ చర్యలు పూర్తయిన వెంటనే శేఖర్ను తిరిగి అంతంపేట పాఠశాలలోనే కొనసాగించేలా చూస్తామని హామీ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ తమ సార్ వీడిపోవద్దు అంటూ కూడా విద్యార్థులు సైతం ధర్నా చేస్తుంటే నిజంగా ఇలాంటి ఉపాధ్యాయులు కదా మనకు కావాల్సిందంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు. వెల్కమ్ టు దిశ టీవీ. మరి ఇప్పుడు గట్టుప్పల ఎంఈఓ గారు అమృతదేవి గారికి నెంబర్ తీసుకోవడం జరిగింది. మరి దిశ టీవీ నుంచి అయితే మనం ఫోన్ చేయడం జరుగుతుంది. పిల్లల మధ్యలో ఉండి ఒకసారి ఎంఈఓ గారు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఒకసారి విందాం. ఇక్కడ అంతంపేట దగ్గర ప్రైమరీ స్కూల్ దగ్గర ధర్నా నిర్వహిస్తారు మేడం విద్యార్థులు, ఇక్కడ తల్లిదండ్రులు. హలో, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళకి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాం. మాకున్న జియో ప్రకారం, మాకున్న నామ్స్ ప్రకారం అక్కడ ఎక్సెస్ ఉన్న టీచర్లని జీరో ఎన్రోల్మెంట్ చూస్తూ రీఓపెన్ చేయాలి అన్న ఉద్దేశంతో అతను అక్కడికి పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే కూడా వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ నామ్స్ ఏంటి. అయితే వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేడం వాళ్ళ డిమాండ్ ఏంటంటే విద్యార్థులు లేని దగ్గర షేరిగూడెంలో విద్యార్థులు అసలే లేరు. అక్కడ లేని సమయంలో ఇక్కడ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు ముద్దు, ప్రైవేట్ స్కూళ్ళు వద్దనే సమయంలో అంటే ప్రభుత్వం చెప్తుంది. అలాంటిది మా ఊర్లో విద్యార్థులను మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నాం. పంపించిన సమయంలో శేఖర్ సారు ఉంటే కొంచెం మాకు బాగా చెప్తుండు, అందరితో పాటు ఈ సార్ కూడా ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళ ఆలోచన కరెక్టే. గవర్నమెంట్ ఉద్దేశం ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ని రీఓపెన్ చేయాలనేది కూడా గవర్నమెంట్ ఉద్దేశమే. సో అక్కడ పిల్లలు అక్కడ వాళ్ళ ఊర్లో స్కూలే లేదు, పంతులే లేరు. అలాంటప్పుడు ఆ పిల్లలు ఎట్టుకోవాలి మరి. అంటే అక్కడ సంబంధించిందే కదా, అక్కడ మొత్తం ప్రైవేట్ స్కూల్ సంబంధించిందే కదా. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు కాబట్టి అక్కడ స్కూల్లో పిల్లలు లేరు. మా ఊర్లో మాత్రం అట్లా కాదండి. మనం స్కూల్ ఓపెన్ చేస్తే ఆ పిల్లల్ని మన స్కూల్ కి పంపిస్తారు. వాళ్ళు గత్యంతరం లేక పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్ కి. గత్యంతరం లేక పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మధ్యలో అయితే పంపారుగా మేడం. మధ్యలో కాదు, ఇప్పుడు అయినా కూడా మా దగ్గరికే. ఇప్పుడు గట్టుప్పల్ ప్రైమరీకే 4 పిల్లలు బస్ లో అంత దూరం నుంచి చిన్న చిన్న పిల్లలు మా దగ్గర వస్తున్నారు. 4 పిల్లలు ప్రైమరీ పిల్లలు. ప్రైమరీ రూల్ ఏంది, గవర్నమెంట్ ప్రకారం రూల్ ఏంది అని అంటే చిన్న పిల్లలకి ఉన్న చోటనే స్కూల్ ఉండాలనేది గవర్నమెంట్ రూల్. ఓకే, యాజ్ పర్ రూల్ మేడం. నేనేమంటున్నంటే ఓకే, మీ రూల్స్ మీకు మీ ఆదేశాల ప్రకారం మీరు చేసిరు. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలం పరిధిలో అంతంపేట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో డిప్యూటేషన్ పైన పోయినటువంటి శేఖర్ సార్ మాకు కావాలని విద్యార్థులు అయితే ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాలన్నర నుంచి మా పిల్లలకు విద్యాభ్యాసం చాలా చక్కగా చెప్తున్నాడు. అతన్ని సడన్గా మరి అక్కడ విద్యార్థులే లేరు. కమ్మగూడెంలో అంటే గట్టుప్పల మండలంలోని కమ్మగూడెంలో విద్యార్థులే లేరు. అక్కడ ఒక్క విద్యార్థి కూడా లేని టైంలో కూడా అక్కడ ఈ సార్ని డిప్యూటేషన్ పైన పంపించడం సరికాదని విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, గ్రామ పెద్దలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థులు కూడా బయటికి వచ్చి బ్యాగులు తీసుకొని వచ్చి స్కూల్ నుండి మరి ఆందోళన చేస్తున్నారు. మరి ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, అసలు డిప్యూటేషన్ పైన ఎవరు పంపించారు, ఎందుకోసం పంపించారు, శేఖర్ సార్ అంటే మరి పిల్లలకు ఎందుకు మక్కువ అనే విషయం పైన మరి పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు కూడా, సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే మాట్లాడటానికి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, శేఖర్ సార్ ఎందుకు డిప్యూటేషన్ పైన కమ్మగూడెం పంపించారు? ఇక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారని పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినాం.
స్టాఫ్ మాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు 5 సార్లు ఖచ్చితంగా 6 ఉంటారని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసి శేఖర్ సార్ని డిప్యూటేషన్ మీద కమ్మగూడెం పంపించారు. అక్కడ స్టూడెంట్ లేరు, ఎవరు లేరు. అయినా సరే ఆ శేఖర్ సార్ని పంపించారు. మేము రిటర్న్ రప్పియడం కోసం ధారణ. ఇంకోటి అంటే శేఖర్ సార్ని ఎందుకు అక్కడ పంపించవలసి వచ్చింది? ఏమో డిప్యూటేషన్ అని ఏదో జోలు చెప్తున్నారు. అంతే తప్పితే ఎంఈఓ గారు చేసిరా, డిఓ గారు ఎంఈఓ గారు చేసిరని చెప్తున్నారు. ఎంఈఓ గారు కనీసం రెస్పాన్స్ కూడా అవుతలేదు. ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసినా కూడా ఫోన్ చేస్తారు, మీ రెస్పాన్స్ కూడా అవుతలేదు. మీ ఇష్టం ఉంటే ఉంచు, లేకపోతే లేదు అన్న మాట మాట్లాడుతున్నామా అంతే. మరి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిప్యూటేషన్ పైన ఇంత తొందరగా పంపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మరి మళ్ళీ మా స్కూల్కు రావాలి, అతను ఉంటేనే మా పిల్లలు బాగుపడతారు, మేము ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూళ్ళే ముద్దు అంటూ మేము పిల్లల్ని పంపిస్తుంటే కొన్ని ఊర్లల్లో పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు. అయినా కూడా మా అంతంపేట గ్రామం కలిసికట్టుగా ఆ సర్పంచ్ గారితో ఏకమయ్యి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోకి స్ట్రెంత్ పెంచాలని మేము ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఊర్లోకి రానియకుండా ఉంటున్నాం. కానీ అయినా కూడా ఒకరొకరిని ఆ ప్రభుత్వ స్వార్లని విద్యార్థులు లేని కాడ, అంటే కమ్మగూడెంలో చిన్న గ్రామ పంచాయతీ, అసలు కూడా అక్కడ ఒక విద్యార్థి కూడా అంగన్వాడీలో కూడా పిల్లలు ఉండే దాఖలాలు లేవు. అయినా కూడా అక్కడ పంపేయడం గల కారణాలు ఏందో మాకు తెలియాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరి మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మరి ఎంఈఓ గారికి మీరు ఫోన్ చేసిరా? నిన్న పోయి కలవడం కూడా జరిగింది. కలిస్తే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక రెస్పాన్సిబిలిటీగా మాట్లాడకుండా, మేడం ఈ విధంగా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, 6 టీచర్స్ ఉన్నప్పుడు స్ట్రెంత్ మంచిగా ఉంది, పంపించండి మేడం అంటే డిప్యూటేషన్ మీద పంపించడం బాబు వీలు కాదు, బంద్ చేసుకుని స్కూల్ అని చెప్పేసి ఒక నిర్లక్ష్య వైఖరి, అంటే బంద్ చేసుకుంటే ఒక నిర్లక్ష్య వైఖరితోటి మాట్లాడి సరైన రెస్పాండ్ కాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఆ సార్ ఖచ్చితంగా వస్తేనే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఆ సార్తో పాటు ఉన్న స్టాఫ్ ఉండాలి, ప్లస్ సార్ ఉండాలి. 6 టీచర్స్ ఉంటేనే స్కూల్ మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము స్ట్రెంత్ పెంచుకున్నాం. ప్రైవేట్ స్కూల్లో పంపించకుండా ఇదే స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ పంపిస్తారని చెప్పేసి మంచి టీచింగ్ బృందం ఉందని చెప్పేసి పంపించుకోవడం జరిగింది. కానీ సడన్లీ ఉన్నటువంటి టీచర్ని, కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్న టీచర్ని ఒక వేరే స్కూల్ పంపించడం జరిగింది. సరే అక్కడ స్ట్రెంత్ ఉంటున్నా ఓకే, స్ట్రెంత్ లేదు, అమాధానం పోవడం, ఖాళీ బల్లల మీద కూర్చొని రావడం. మరి ఇక్కడ ఉంటే పిల్లలకు న్యాయం చేస్తాడు కదా, మరి ఆ విధంగా కాకుండా స్ట్రెంత్ లేని స్కూల్కి ఏదో పంపించడం, మరి ఇది దేనికి కారణమో తెలియదు. ఇంకా కాకపోతే ఎంఈఓ గారి పేరు ఏం పేరు? అమృతాదేవి. అంటే ఏది అడిగినా కూడా రెస్పాండ్ లేదు. ఒక తల్లిదండ్రులకు ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులు పోయి అడిగినప్పుడు ఒక బాధ్యత కాకపోతే ఈరోజు చూస్తాను, ఒక 2 రోజుల తర్వాత ఆలోచించి చెప్తానని కాకుండా డైరెక్ట్ మీ ఇష్టం, మేము పంపించడం అయిపోయింది, మీరు బంద్ చేసుకోరు. ప్రభుత్వం ఏమో ప్రైవేట్ స్కూళ్ళు వద్దు, మన ప్రభుత్వ స్కూళ్ళను బాగుపరచుకోవాలని ప్రభుత్వం చెప్తుంటుంది. ఇక్కడ పనిచేసే అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరి. అసలు మీరు ఏం కోరుకుంటారు? మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ పర్ఫెక్ట్ స్టాఫ్. ఇక్కడ ఒక్క టీచర్ను కూడా డిప్యూటేషన్ మీద కానీ వేరే స్కూల్ పంపించడానికి అవకాశం ఉండొద్దు. మాకు పోయినటువంటి ఆ శేఖర్ సార్ని తిరిగి మా స్కూల్కి రప్పిస్తే చాలు. ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయాలి, ప్లస్ దాంతోపాటు కొత్త సార్ ఉండాలి, పాత ఆయన కూడా కంటిన్యూ ఉండాల్సిందే. ఇప్పుడు వీళ్ళని తక్కువ చేయడం కాదు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గల కారణాలు ఏంటంటే, గట్టుపల్లి మండలం ఎంఈఓ అమృతదేవి గారు మేము అక్కడికి వెళ్ళి కూడా ఆమెను కలవడం జరిగింది. ఆమె కలిసిన సమయంలో కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నది. అంటే ఎందుకు పంపించారు, దేనికి పంపించారు డిప్యూటేషన్ పైన అని ఆ విషయాలు అడిగిన సమయంలో కూడా ఎలాంటి ముచ్చట కూడా చెప్పడం, వాళ్లకు సమాధానం కూడా కరెక్ట్ చెప్పకపోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడనైతే ఉన్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఎంఈఓ దగ్గరికి పోయి, అమృతదేవి దగ్గరికి పోయి కూడా ఆమెను కలిసిన సమయంలో కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పిందని మరి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. మరొకరు కూడా నేరుగా కలిసిన వ్యక్తే మనతో పాటే ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకున్నాను. చెప్పండి అన్న, ఎంఈఓ గారు ఏం చెప్పారు అసలు? మీరు నా పేరు మల్లేష్. అప్పుడు బడిబాట కార్యక్రమంలో 6 సార్లు వచ్చారు మా ఇంటికి వచ్చి, మేము 6 ఉన్నాం, పిల్లలకి ఏదంటే అది చెప్తాం అని చెప్పారు. పోయినసారి చెప్పారు, ఈసారి చెప్పి మధ్య రకంగా పోయినసారి కూడా ఇదే ఇబ్బంది పెడితే డిఓని కలిసినాం. అప్పుడు ఆ శేఖర్ సార్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ డిప్యూటేషన్ కింద మళ్ళీ మార్చింది మేడం. మేడం పోయి మళ్ళీ కలిసినాం. ఇట్లా ఎందుకు జరిగింది అంటే, మేడం ఏమంటుంది, మీ ఊళ్ళో స్ట్రెంత్ తక్కువ, మేము వేరే స్కూళ్ళల్లో లేరు, వేరే స్కూల్లో 35 మంది ఇటు ఆ స్కూల్ నుంచి పంపించచ్చు అంటే
అట్లా అక్కడి నుంచి మీ స్కూల్ నుంచి పంపిస్తామని అన్నది. అనగా దాని నిర్లక్ష్యంగా మా మీదకే కోపంగా అది దృశ్యంగా మాట్లాడింది. మేము వాడితే మీ సంగతి చూసుకుంటూ అది ఏదో తిరిగి మాట్లాడింది. స్కూల్ బంద్ చేస్తామంటే బంద్ చేసుకోండి, మాకు ఏం అవసరం లేదు, బంద్ చేసుకోండి, మీరే ఆగమవుతారు, మీ పిల్లలు ఆగమవుతారు, బంద్ చేసుకోండి అని నిర్లక్ష్యంగా మాట్లాడింది ఎంఈఓ మేడం. మొత్తం మొత్తం ముఖ్యమైన పాత్ర మొత్తం ఎంఈఓ మేడందే ఉంది, వేరే వాళ్ళు లేదు. విన్నారు కదా, అసలు ఎంఈఓ అమృతాదేవి ఇలా మాట్లాడడానికి కారణాలు ఏంది అనేది పలు అనుమానాలకు కూడా తావిస్తుందని కూడా చెప్పొచ్చు. నిజంగా విద్యార్థుల తల్లిదండ్రులు శేఖర్ సార్ని డిప్యుటేషన్ పైన ఎందుకు పంపించారు, అక్కడ విద్యార్థులు లేరని కూడా తెలుసు, అయినా కూడా ఎంఈఓ గారు ఎందుకు డిప్యుటేషన్ పైన పంపించారు, ఎందుకు ఈ విధంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే అంశం పైన పలు అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పొచ్చు. నిజంగా విద్యార్థులు చాలా చక్కగా చదువుతున్న సమయంలో సార్ని అక్కడ పంపించడం కూడా మరి పిల్లల చదువు పైన దెబ్బ తీసే విధంగా కూడా ఆ ఎంఈఓ గారు చేస్తున్నారని మరి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ గారికి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, చెప్పిన తర్వాత వెంటనే ఆ శేఖర్ సార్ని కూడా మళ్ళీ అంతంపేట స్కూల్కు రప్పించాలి, వెంటనే ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి నాన్న, మీ శేఖర్ సారు తెలుసా మీకు? శేఖర్ సారు శేఖర్ సార్ ఎక్కడ పోయిండు, ఎందుకు పోయిండు? హెచ్ఎం గారు గిట్ట ఎవరన్నా అంటే అసలు మీకు తెలియకుండానే వెళ్ళిపోయిండు. మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? ఎవరు కావాలి? శేఖర్ సారా? ఎందుకు మిగతా వాళ్ళు ఉరుగా? శేఖర్ సార్ కూడా కావాలి వీళ్ళతో పాటుగా. మరి ఎంఈఓ గారేమో డిప్యుటేషన్ పైన పంపించిర్రు అంటారు, రాడంట. మరి మీ సార్ ఎట్లా చేద్దాం అంటే మీరు బడికి పోరే ఇక రాకపోతే? అందుకోసమైనా బ్యాగులు వేసుకొని బయటికి వెళ్ళింది. మరి మీ చదువు ఆగం కాదా? చూసారు కదా, విద్యార్థుల బాధను అర్థం చేసుకుని అయినా కూడా మరి ఎంఈఓ గారు దీనికి స్పందించి వెంటనే ఆ డిప్యుటేషన్ పైన వెళ్ళిన శేఖర్ సార్ని మరి ఇక్కడికి పంపిస్తారా, మరి అసలు దీనికి కారణాలు ఎందుకోసం పంపించారా అనేది కూడా ఇప్పటిదాకా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ అర్థం కాని వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు ఎందుకోసమని పంపించారనేది కూడా విద్యార్థులు నిలదీస్తున్నారు, ధర్నాకు దిగారు. శేఖర్ సార్ వస్తేనే మేము బడికి పోతాము, లేకపోతే మేము ధర్నా నిర్వహిస్తామని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ధర్నాకు దిగిన సమయంలో మరి ఇక్కడనైతే ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అయితే మా సారు మాకు కావాలి, వీళ్ళతో పాటు మాకు కూడా శేఖర్ సార్ కావాలని మరి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో పాటు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు ఐతరాజ్ నాగేష్ సార్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. డిప్యుటేషన్ పైన ఎవరు పంపించారు, ఎందుకోసం పోయారు, మరి కమ్మగూడెంలో విద్యార్థులే లేరు, ఎందుకు పంపవలసి వచ్చింది, అంత అత్యవసరంగా ఎందుకు శేఖర్ సార్ని అక్కడ పంపించడం జరిగింది అనే విషయాలపైన అడిగి తెలుసుకున్నాను. చెప్పండి సార్, ఎందుకోసం మరి శేఖర్ సార్ని డిప్యుటేషన్ పైన మీరు పంపించారా హెచ్ఎంగా, లేకపోతే ఎంఈఓ గారా డిఓ గారా ఆదేశాల ప్రకారం? ఇది గౌరవ జిల్లా కలెక్టర్ నల్గొండ గారి ఉత్తర్వుల మేరకు, డిఓ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ఎంఈఓ గారు శేఖర్ సార్ను పాఠశాల విధుల నుంచి రిలీవ్ చేసి షేర్గూడ పాఠశాలకు వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. గౌరవ మండల విద్యాధికారి గట్టుపల్ గారి ఆదేశాల మేరకు, మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీ శేఖర్ సార్ను షేర్గూడెం వెళ్ళాలని తెలియజేయడం జరిగింది. అంతేగాని ఇందులో మాకు ఎలాంటి ఆదేశాలు కానీ మేమేం చెప్పేది ఉండదు, మా స్థాయిలో జరిగినటువంటి అంశం కాదు. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరిగినటువంటి ఇష్యూ. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ గారు అంటే మండలాధికారి ఎంఈఓ గారు అమృతాదేవి గారు కూడా అక్కడికి పోతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, మనం మాకంటే పై స్థాయి అధికారుల గురించి మేము స్పందించడం పద్ధతి కాదు. అది విద్యార్థుల కాదు, ప్రభుత్వం ఏం చెప్తుందండి, విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా విధులు నిర్వహించాలనేది ఆదేశాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు డిప్యుటేషన్ పైన విద్యార్థులు లేని దగ్గర షేరిగూడెంలో చూసినట్లయితే అక్కడ విద్యార్థులు ఒక్కరు కూడా ఆ స్కూల్లో చదవరు, ఆయన ఉచ్చి బెంచీలకు చెప్తాడా? మరి ఎందుకోసం అక్కడ పోతే ఇక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎట్లా అవుతుంది? ఇంకా అది పై అధికారుల ఆదేశం, మేము పాటించాలి తప్ప మేము వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పేది ఉండదు, ఇది చట్టరీత్యా. కాబట్టి మా పరిధిలో కాని అంశం మీద మేము స్పందించలేము. సరే, ఇక్కడ మరి హెచ్ఎం గారు కూడా ఏం చెప్తున్నారంటే మాకు ఎలాంటి సంబంధం లేదు,
పై అధికారులు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తారో అదే విధంగా రిలీవ్ చేయమని చెప్పారు. మేము కూడా రిలీవ్ చేయడం జరిగింది. ఎంఈఓ గారు, డిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకే డిప్యుటేషన్ పైన షేర్గూడెం అంటే కమ్మగూడెం పక్క పొంటి ఉన్నటువంటి షేర్గూడెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడిని నిర్వహించాలని మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము రిలీవ్ చేయడం జరిగిందని ఆయన మనకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఏదో సెటిల్మెంట్ చేసినట్టు మొత్తం మీద ఈ బడి స్ట్రెంత్ తగ్గితే ప్రైవేట్ పంపిస్తారు. అదొక్కటే పరిష్కారం. ఈ విషయం మీ పాత్ర చెప్పండి. మనం హెడ్ మాస్టర్ గా మాకంటే అది మా స్థాయిలో లేనటువంటి విషయం. కృష్ణ సార్ మేమేం మాట్లాడకూడదు. స్కూల్కి వెళ్ళి ఒక టీచర్ డిప్యూషన్ మీద బయటికి పోవడంలో హెడ్ మాస్టర్ పర్మిషన్ కానీ ఏది కానీ ఏమి ఉండదు. నథింగ్ అసలు. ఇది ఫైనల్ ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అంటే ఏమైనా రిలీవ్ ఆర్డర్ ఇస్తారు అంతేగాని ఆర్డర్ ఇచ్చాడు అంతే. ఆర్డర్ ఇచ్చాడు రిలీవ్ చేయమని అంతే. రిలీవ్ చేయమన్నాడు. ఆ రిలీవ్ కూడా మేము రాయవలసిన అవసరం లేదు. మేము అనేది మాత్రం ఇల్లు ఏ ఉండదు. మాకు ఒక హ్యాండ్ తగ్గుతుంది కదా, ఇబ్బందే కదా. ఎవరు చెప్పట్లేదంటే ఇదొక్కటి మీ ఒక్క పిల్లవాడే ఆవేశం ఏం పడట్లేదు. మీరు తక్కువ చేసి మాట్లాడితే అది అంటున్నాం మేము. చెప్పండి. ఆవేశం అనుకోకండి. మీకు కూడా అర్థమవుతుంది. సార్ పోయిండుగా, మీకు కావాలనా వద్దా? కావాలనా? మంచిగా చెప్తాడా? ఈ సార్లలో అందరు ఇట్లా ఎవరు మంచిగా చెప్తారు? శేఖర్ సారేనా? ఏడిపోయిండు మరి శేఖర్ సారు? ఎలాగొట్టిరా శేఖర్ సార్ని? మీరే ఎలాగొట్టిరంటగా? మీరు చదువుతలేరంటే ఆయన వెళ్ళిపోయాడు. మీరు చదువుతురా? మళ్ళా కావాలా మీ సారు? కావాలగా? మరి ఆడ కమ్మ కూడా ఉండంట, పోయి తీసుకొస్తారా? ఫోన్ తీసుకుపోతారు మీ సర్పంచ్ సాబ్నా? మరి అడుగురు ఆయనని తీసుకురారని అడుగురి. మా సార్ మాకు కావాలనురి.